హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను వంకాయ బంగాళదుంప మసాలా కర్రీ చేస్తున్నాను. పచ్చెనగపప్పు వేసి వాటికి కావాల్సిన పదార్థాలు: అరగంట సేపు పచ్చెనగపప్పు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరుముకోవాలి. ఒక పచ్చిమిరకాయ కట్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, మీడియం సైజు టమాటాలు, ఒక బంగాళదుంప, వంకాయల్ని మీడియం సైజులో కోసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. దీనివల్ల మనకున్న క్రిములు పోతాయి వాటి మీద. ఇప్పుడు పొయ్యి వెలిగించాను, బాండీ పెట్టుకున్న. పావు కేజీ వంకాయలకి సరిపడా నూనె పోసుకున్నాను. పోసుకున్న తర్వాత నూనె వేడెక్కింది. ఇప్పుడు ఫస్ట్ మీరు కావాల్సి వస్తే జీలకర్ర వేసుకోవచ్చండి, కానీ నేను జీలకర్ర వేయట్లేదు. ఎందుకంటే మేము తినం కాబట్టి వేయట్లేదు. ఫస్ట్ నేను ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు, కరివేపాకు వేస్తున్నా. ఉల్లిపాయలు కరివేపాకు వేసాను. ఉల్లిపాయలు కరివేపాకు వేసిన తర్వాత పచ్చిమిర్చి తీసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గంటెతో తిప్పుకోవాలి వేగేదాకా. ఇవి బాగా వేగాలి. మసాలా కర్రీ అన్నాను కదండి, కొద్దిగా అల్లం పేస్ట్ వేసాను. నెక్స్ట్ అది పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చిటికెడు పసుపు వేద్దామండి. చిటికెడు పసుపు వేసాము. పసుపు వేయటం వల్ల కొద్దిగా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మగ్గుతాయండి. నెక్స్ట్ మనం వంకాయ ముక్కలు వేసుకున్నాము. నెక్స్ట్ బంగాళదుంప ముక్కలు వేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి గంటెతో తిప్పుకున్నామండి. ఇప్పుడు పసుపు వేసాం కదండి, బంగాళదుంప ముక్కలు వంకాయ ముక్కలు మెత్తగా మగ్గుతాయి. కాసేపు ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. 5 నిమిషాలు మగ్గింది కదండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకున్నాము, కట్ చేసుకున్నవి. మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం.
కాసేపు మగ్గనిద్దామండి. మగ్గిందండి. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం కూరకి సరిపడా. తర్వాత మనం నానబెట్టుకున్నాం కదండి, ఆ పచ్చెనగపప్పు వేసుకుందాము. ఇప్పుడు వేస్తే కొద్దిగా మగ్గిద్దండి. పచ్చెనగపప్పు కొద్దిగా ఉడికిద్ది. పచ్చెనగపప్పు వేసాను కదండి. ఇప్పుడు కూరకి సరిపడా కారం వేసుకుందాము. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఎందుకంటే మసాలా వేసాం కదా, చూసుకొని వేసుకోండి. ఒకసారి తిప్పుదామండి. తిప్పిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత వాటర్ పోద్దామండి. మగ్గిందండి కొద్దిగా. ఇప్పుడు వాటర్ పోద్దాము. వాటర్ పోసి కూరని మగ్గించుకుందాం. కూర దగ్గర పడయ్యే వరకు మూత పెట్టి ఉడికించుకుందామండి. కూర మూత పెట్టి ఉడికించుకుందాము. కూర మగ్గింది కదండి. కూర అయిపోయింది. అయిపోయే ముందు 5 నిమిషాల ముందు మనం గరం మసాలా వేసుకుందాము. గరం మసాలా వేసుకున్నామండి. ఒకసారి తిప్పుకుందాము. తిప్పుకున్నామండి. ఒక 5 నిమిషాలు ఉంచేసి, ఒక 5 నిమిషాలు పొయ్యి మీద ఉంచి ఇంకా తీసేసుకుందాము. అయిపోయిందండి కర్రీ. వంకాయ బంగాళదుంప పచ్చెనగపప్పు మసాలా కర్రీ రెడీ అయ్యిందండి. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి. ఇప్పటి వరకు చూసి కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి ప్లీజ్.